నమస్కారం టీవీహెచ్ న్యూస్ కు స్వాగతం. మీకు ఇవాళ డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ కు తప్ప మరో పార్టీకి భవిష్యత్ లేదని సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ లోని కోంపల్లిలో జరిగిన టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి కార్యక్రమంలో సీఎం కేసీఆర్ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారుల్ని తాము మర్చిపోలేదన్నారు. ఉద్యమ స్ఫూర్తితో బంగారు తెలంగాణ సాధించాలని పిలుపునిచ్చారు. 5 సంవత్సరాలలో తెలంగాణ వ్యాప్తంగా 120 కోట్ల మొక్కలు నాటాలని కార్యకర్తలకు ప్రజలకు సీఎం పిలుపునిచ్చారు. కార్యకర్తలకు పదవులు వస్తాయన్నారు. హైదరాబాద్ ను గుడిసెలేని నగరంగా పేదలందరికీ పక్కా ఇల్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. తాము బంగారు తెలంగాణ కోసం నిరంతరం శ్రమిస్తుంటే విపక్షాలు సహకరించాల్సింది పోయి తమపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. 3 భాగాలుగా ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. మనకు అన్నిటికన్నా ముందు నంబర్ 1 ప్రయారిటీ పూరెస్ట్ ఆఫ్ ద పూర్, నిరుపేద వర్గాలే మనకు ఆత్మీయ బంధువులు. పేదల పక్షపాతంగానే మనం ఉంటాం కాబట్టి నంబర్ 1 ప్రయారిటీ పేదలు, వాళ్ళకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు. ఇది నంబర్ 1 ప్రయారిటీలో ఉంటుంది. దాని తర్వాత 2వ ప్రయారిటీ వ్యవసాయం. వ్యవసాయం ద్వారా రాష్ట్రానికి ఆదాయం తక్కువ, రాష్ట్ర ఖజానాకు ఆదాయం తక్కువ, కానీ అతి ఎక్కువ శాతం ప్రజలు జీవించేది ఆ వ్యవసాయ రంగం మీద ఆధారపడి. మన రైతన్నలు చల్లగుంటేనే మనం పిడికడ అన్నం తింటాం, మన అందరం కూడా సుఖంగా శాంతిగా ఉంటాం. కాబట్టి 2వ ప్రాధాన్యత మనది వ్యవసాయ రంగానికి, రైతు లోకానికి పోతుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. 3rd ప్రయారిటీ కింద ఖచ్చితంగా రాష్ట్రం ఆర్థిక పురోగతి సాధించాలంటే, రాష్ట్రంలో ఉన్న యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలంటే పరిశ్రమల రంగాన్ని మనం ప్రోత్సహించవలసిన అవసరం ఉంటుంది. పెట్టుబడుల రంగాన్ని మనం ప్రోత్సహించవలసిన అవసరం ఉంటుంది. ఈ 3 రంగాలుగా మన పని విధానాన్ని విభజన చేసుకొని పేదల సంక్షేమం, వ్యవసాయం, రైతు లోకం, 3వ సెక్టర్ వచ్చి ఇండస్ట్రీ అండ్ పెట్టుబడులను ఆకర్షించడం, ఈ 3 భాగాలుగా పని విభజన చేసుకొని అందుకు సంబంధించినటువంటి వ్యూహాలు రూపొందించుకొని మనం ముందుకు పోతా ఉన్నాం. ఇంకా అనేక సమస్యలు మనం పరిష్కారం చేయవలసి ఉంది. చాలా బాధలున్నాయి. ఆకలి చావులు తెచ్చేటువంటి నేతన్నల సమస్య మన ముందుంది. ఇంకా వృత్తి పని వాళ్ళు వృత్తులు కోల్పోయినటువంటి అనేక మంది వృత్తి పని వాళ్ళ యొక్క బాధ్యతలు మన మీద ఉన్నాయి. వాటన్నిటి కూడా నిపుణులందరూ కూర్చొని రూపకల్పన చేస్తా ఉన్నారు. ఒకటి క్రమాన్ని బట్టి వ్యూహం చేసుకుంటూ ముందుకు మనం పోతా ఉంటాం. ఆ ప్రకారంగా అందరినీ కూడా ఆదుకునే దిశగా మనం పోతా ఉన్నాం. కేవలం 7-8 నెలల కాలంలో మన ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు, రైతులకు పంట రుణాలు మనం మాఫీ చేస్తామని చెప్పినాం. అదే మన పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి అక్కడ రైతులను మోసం చేసినాడు. డాక్రా రుణాలు మాఫీ అని మోసం చేసినారు. కానీ మనం ఆ విధంగా చేయలే. కొత్త రాష్ట్రమైనా ఎంత మేరకు 1,00,000 రూపాయల వరకు రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పినామో 17,000 కోట్ల రూపాయల భారమైన దాన్ని తలకెత్తుకున్నాం. మొదటి విడత 4,250 కోట్ల రూపాయలను విడుదల చేసినాం. ఆ స్కీమ్ కంటిన్యూగా రాబోయే 2-3 సంవత్సరాలలో పరిపూర్ణం చేయబోతా ఉన్నామని నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇన్పుట్ సబ్సిడీ 4 సంవత్సరాల వరుస కరువు కాంగ్రెస్ పాలనలో మన ఎమ్మెల్యేలు పోయి ధర్నా చేసిన వాళ్ళు పట్టించుకోలే. ముఖ్యమంత్రి కార్యాలయం కాడ ధర్నా చేసినా పట్టించుకోలే. 480 కోట్ల రూపాయల సబ్సిడీని, పాత బకాయిల్ని మనం అందించడం జరిగింది. దళితులకు 3 ఎకరాల భూ పంపిణీ, ఆ కార్యక్రమం ఈ బడ్జెట్ తర్వాత మళ్లీ స్పీడ్ అందుకుంటుంది. ఎందుకంటే భూములు ఇచ్చే వాళ్ళ లిస్టు మన కలెక్టర్లకు వస్తా ఉంది. ఇప్పుడే కొత్తగా అధికారులు వచ్చారు కాబట్టి కొత్త కలెక్టర్లందరినీ జిల్లాలకు పోస్ట్ చేసినాం. ఉన్నంతలో నిజాయితీ పైలైనటువంటి అధికారులను పోస్ట్ చేశాం. ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని దళితులకు 3 ఎకరాల భూమి కొనిచ్చేటువంటి దాన్ని వేగవంతం చేయడం జరుగుతుందని నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. కాంట్రాక్టు ఉద్యోగస్తులందరినీ క్రమబద్దీకరణ చేస్తామని చెప్పినాం. ఈ కమల్నాథన్ కమిటీ ఉద్యోగుల పంపిణీ పూర్తి చేస్తే వెంటనే అది కూడా పూర్తి చేయడం జరుగుతుందని ఈ సందర్భంగానే మనవి చేస్తా ఉన్నాను. ఉద్యోగులందరికీ తెలంగాణ ఇంక్రిమెంట్ ఇస్తామని చెప్పాం. ఇచ్చిన ప్రకారం మాట నిలబెట్టుకున్నామని మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా హైదరాబాద్ లో పోలీసు వ్యవస్థ ఆధునీకరణకు గతంలో ఎప్పుడు లేనటువంటి కార్యక్రమాన్ని మనం తీసుకున్నాం. అదేవిధంగా మిషన్ ఉమెన్ ప్రొటెక్షన్, మహిళలకు రక్షణ లేకుండా పోతా ఉంది. యూవ్ టీజర్స్ ఎక్కువ పెరిగిపోతా ఉన్నారు. ఆలోచించుకుంటే మనందరి ఇళ్లలో కూడా అందరం మహిళలను కలిగి ఉన్న వాళ్ళమే, అందరం ఒక తల్లికి పుట్టిన వాళ్ళమే, అందరం కూడా అక్కా చెల్లెలు ఉన్న వాళ్ళమే. ఈ దుర్మార్గులను, మహిళలను వేధించే వాళ్ళను
ఉపేక్షించుకుంటూ పోతే రేపు మన బిడ్డలు కూడా దానికి బలి కావచ్చు. ఎవరు కూడా దానికి అతీతం కాదు. కాబట్టి హైదరాబాద్ నగరంలో షీ టీమ్స్ మొదలుగా ఏర్పాటు చేయడం జరిగింది. అది చాలా చక్కగా స్వాతి లక్కర్ అనేటువంటి ఐపీఎస్ అధికారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరుగుతా ఉంది. ఈ రోజు హైదరాబాద్ లో ఆడపిల్లల వైపు చెడ్డ చూపు చూడాలంటే దుర్మార్గులు భయంతో వణికిసచ్చేటువంటి పరిస్థితి ఉత్పన్నమైతా ఉంది. ఇక్కడ చూసిన తర్వాత ఏమైనా లోపాలుంటే సరిదిద్ది దాన్ని జిల్లాలకు కూడా పంపించేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుందని నేను మనవి చేస్తా ఉన్నాను. సింగిల్ విండో పారిశ్రామిక విధానాన్ని మనం తీసుకున్నాం. చట్టం అసెంబ్లీలో పాస్ చేశాం. త్వరలో దాన్ని లాంచ్ చేయబోతా ఉన్నాం. ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి సింగిల్ విండో విధానాన్ని మనం హైదరాబాద్ లోని రాజేందర్ నగర్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ క్యాంపస్ కు సీఎం కేసీఆర్ భూమి పూజ చేశారు. ప్రభుత్వ వైద్యులకు పారామెడికల్ సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు ఈ సంస్థ ఉపయోగపడుతుందన్నారు. ఐఐపీహెచ్ కు 10 కోట్లు విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా సెకండ్ క్యాంపస్ ని హైదరాబాద్ లో శంకుస్థాపన చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సంస్థ యొక్క ఫౌండర్స్ ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను. దేశంలో ఆరోగ్యానికి సంబంధించినటువంటి సేవలు అందుతున్నటువంటి పరిస్థితులను గమనించి విశ్లేషించి ఉండవలసినంత బాగా లేవనటువంటి ఏదో చేయాల్సిన అవసరం ఉందనేటువంటి అవసరాన్ని గుర్తించి ప్రారంభించినటువంటి ఈ సంస్థ చాలా మంచి ఫలితాలు రాబడుతున్న వల్ల కూడా నాకు ఎటువంటి సందేహం లేదు. తప్పకుండా సమాజ పురోగతికి, సమాజం యొక్క ఆరోగ్యానికి ఈ సంస్థ యొక్క సేవలు చాలా లాభంగా ఉంటాయని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. తెలంగాణ ప్రభుత్వం కూడా హెల్త్ సెక్టర్ లో సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయలు మేము ఖర్చు చేస్తాం. డాక్టర్లకి చాలా పెద్ద పెద్ద హాస్పిటల్స్, ఉస్మానియా, గాంధీ, నీలోఫర్ లాంటి హాస్పిటల్స్ నడిపే డాక్టర్లు కూడా మనం ఎక్కడ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇయ్యం. మందులు, ప్రిస్క్రిప్షన్ అట్లాంటి వాటిలోనే ట్రైనింగ్ ఉంది తప్ప హాస్పిటల్ మేనేజ్మెంట్ కానీ, పేషెంట్ మేనేజ్మెంట్ కానీ, ఇష్యూ యాజ్ ఎ హోల్ గా ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ చూసేటువంటి ట్రైనింగ్ కానీ ఎక్కడ మనం ఇస్తలేము. ఇప్పుడు ఆ పనికే మీరు పూనుకుంటున్నారు. ప్రభుత్వ డాక్టర్లకు, గ్రామీణ ప్రాంతాలలో పనిచేసే పారామెడికల్ సిబ్బందికి శిక్షణ ఇవ్వటం కూడా ఈ సంస్థ ఉద్దేశాలలో ముఖ్యంగా ఉంది. మేనేజ్మెంట్ కూడా మీరు చెప్తారని చెప్పి నేను భావిస్తా ఉన్నా. డెఫినెట్ గా షార్టెస్ట్ పాసిబుల్ టైంలో మనం కూర్చుని చర్చించుకుని తప్పకుండా ఆర్థిక పరమైనటువంటిది కానీ, అడ్మినిస్ట్రేటివ్ పరంగా కానీ ప్రభుత్వం అందించాల్సినటువంటి సహాయాన్ని 100% అందిస్తామని చెప్పి మనం చేస్తాము. ఒక 10 crores మీకు ఇమీడియట్ గా రిలీజ్ చేపిస్తాం. హైదరాబాద్ మహానగరానిది గొప్ప సంస్కృతి అన్నారు సీఎం కేసీఆర్. హైదరాబాద్ ఒక సంఘంగా, సమాజంగా బతుకుతున్నదని, ఏ ఒక్కరూ బతికించడం లేదని చెప్పారు. ఎప్పటికప్పుడు సమాజాన్ని జాగృతం చేయాల్సిన బాధ్యత మేధావులదేనని పిలుపునిచ్చారు. మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు ఎక్కడన్నా పోలీస్ స్టేషన్ దగ్గర లేకపోతే బాజార్ రోడ్ మీద కనిపించే పోలీస్ ఆఫీసర్ని అడగండి, ఏమైనా ఒక 15 రోజుల పోలీసులు లేని హైదరాబాద్ ఎట్లుంటుందని అడగండి. ఉంటా సార్, కొట్టుకొని చచ్చిపోతారంట వాళ్ళు. అంటే మొత్తం హైదరాబాద్ తామే బతికిస్తున్నట్టు, తాము లేకపోతే హైదరాబాద్ బతకదన్నట్టు అట్లాంటి దాంట్లో ఉంటారు. హైదరాబాద్ ను ఏ పోలీసు బతికేయడు, ఏ గవర్నమెంట్ బతికేయదు. ఒక సంఘంగా, ఒక సమాజంగా హైదరాబాద్ తనకు తానుగా బతుకుతుంది. ఆ సంఘ జీవన క్రమంలో అక్కడక్కడ అప్పుడప్పుడు తలెత్తేటువంటి అపరిస్థితులను సరిచేసే చిన్నపాటి మెకానిక్ ఈ పోలీసు. రకరకాల మనకి జాడ్యాలన్నీ ఉన్నాయి, ఇవి పోవాలి. ఆ దిశగా ఈ పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ కూడా మంచి ది వైజ్ మెన్ ఆఫ్ ఇండియా ఎవరైతే మేధావి లోకం ఉన్నారో ఎప్పటికప్పుడు సమాజాన్ని జాగృతం చేసే కర్తవ్యం మేధావులది. టార్చ్ బీరర్స్ గా వ్యవహారం చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళది. ఎప్పుడు మనం సమకాలీన సమాజాన్ని చూసినా, చరిత్ర చూసినా, ఆనాటి కాలమాన పరిస్థితులలో అప్పుడు అందుబాటులో ఉన్న మేధావులే సమాజానికి కరదీపికలు నిలిచారు, సమాజానికి లీడర్షిప్ ప్రొవైడ్ చేశారు. ఈ రోజు ఉండేటువంటి మేధావి లోకం కూడా తమ కోసం తాము బతుకుతూ, తమ కుటుంబం కోసం తాము బతుకుతూ, సంఘం గురించి, మన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి కూడా ఆలోచించి ఎక్కడికక్కడ వీలైనంత వరకు స్థితిగతుల్లో మార్పు తేవడానికి అవసరమైన ఇంప్రూవ్మెంట్స్, ఆ ఎడ్యుకేషన్, ఆ నాలెడ్జ్ను ఇంపార్ట్ చేస్తూ ముందుకు పోతే బాగా బాగుపడుతుంది.
పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం చమురు సంస్థలు ప్రకటించాయి. లీటర్ పెట్రోల్ ధర ₹2.42 తగ్గగా లీటర్ డీజిల్ ధర ₹2.25 తగ్గింది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గడం ఇది 10వసారి. సీఎం కేసీఆర్ ది అహంకార పాలన అని తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల విమర్శించారు. వాస్తుదోషం అంటూ సచివాలయం కోసం ప్రజాధనాన్ని ఎలా ఖర్చు పెడతారంటూ ప్రశ్నించారు. మూఢనమ్మకాల పేరుతో కేసీఆర్ తన ఛాంబర్లోకి వెళ్లేందుకు 4 సార్లు రూట్ మార్చారంటూ ఎద్దేవా చేశారు. న్యాయస్థానాలు ఎన్నిసార్లు మాట్లాడినాయి? ఫాస్ట్ పథకం విషయంలో మాట్లాడి ఏం చెప్పిందో తెలుసు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏం చెప్పిందో తెలుసు ఈ విషయంలో. తర్వాత ఈ భూ క్రమబద్ధీకరణ రెగ్యులరైజేషన్ విషయంలో న్యాయస్థానం ఏదైతే గ్రహించిందో గుర్తించిందో ఆయన పరిపాలనకు నిదర్శనం. భూ కబ్జాదారులను ప్రోత్సహిస్తున్నట్టుగా హైకోర్టు వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఇంతకంటే దుర్మార్గమైన పని లేదు అనేది గుర్తించాల్సిన అవసరం ఉంది. హుసేన్ సాగర్ చుట్టూ భవనాలు నిర్మించొద్దని హైకోర్టు చెప్పింది. మేము చెప్తే రాజకీయం ఉంటాం. జిహెచ్ఎంసీ ఎన్నికల విషయంలో ఇంకా ఎందుకు చేయట్లేదని మాట మాట్లాడింది. ఇవి కాకుండా కౌన్సిలింగ్ విషయంలో కానీ, ఎంసెట్ విషయంలో కానీ, ఇంజనీరింగ్ కాలేజీల విషయంలో కానీ, ఆత్మహత్యల విషయంలో కానీ అనేక విషయాల మీద న్యాయస్థానాలు తమ అబ్జర్వేషన్స్ చూస్తే ఆయన పథకాలు కానీ పద్ధతులు కానీ మరి ఏ మూస పద్ధతులు ఉన్నాయో నాకు తెలియదు, కానీ దాన్ని ఏం వర్ణించాలో నాకైతే తెలియదు. ప్రజలే వర్ణిస్తారు త్వరలో. ఇక ఆత్మహత్యలు పట్టించుకోరు. చివరికి రైతులదైంది, చేనేతులదైంది, ఆశ్రావాలదైంది, నిరుద్యోగ యువకులకు వచ్చేసింది. నిన్న ఖమ్మం జిల్లాలో సోదరు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. దయచేసి ఇవన్నీ గమనించండి. బంగారు తెలంగాణ న్యాయస్థానాల మందలింపులతో కానీ లేక రైతులు, వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, నిరుద్యోగులు, చేనేత కార్మికులు ఆత్మహత్యలతో రాదు అనేది గుర్తించండి. పద్ధతులు మార్చుకోండి, ప్రజలకు మేలు చేయండి, ఇచ్చిన హామీలు నెరవేర్చండి. కొత్త హామీలు అభ్యంతరం లేదు, కానీ కొత్త హామీలతో ప్రజలను మభ్యపెట్టడం ఇంకా కొనసాగదు అని తెలియజేస్తాము. ఇంకా చేయలేరు అని మాట చెప్తున్నాం. పాత హామీలను అమలు చేయండి అన్నమాట. ధన్యవాదాలు నాన్న. ఇంకెవరుందా? మేము వ్యక్తిగత మొక్కులకు ప్రజాధనం వాడకూడదు అని మాట అన్నాం. ఈ ప్రశ్న వారిని అడిగి సవరించుకుంటారా లేదా, రాజ్యాంగ వ్యతిరేకిగా నిలుస్తారా, రాజ్యాంగ వ్యతిరేకిగా నిలబడాలనే ఉద్దేశం ఉందా అని వారిని అడుగుదాం. అదే నేను మీ ద్వారా అడుగుతున్నాను. భయం లేకపోతే విశ్వాసం ఎట్లా ఉంటుంది? మూఢనమ్మకాలు 4 సార్లు ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు 4 సార్లు తన కార్యాలయానికి పోయే రూట్నే మారుస్తున్నాడంటే ఏ భయం ఉందో నాకే తెలియదు. లేదు, ఆయన చర్యలు అభద్రతకు గుర్తు చేస్తున్నాయి. అరే వాస్తు దోషం మొదటి మార్పుకు, 2వ మార్పుకు, 3వ మార్పుకు, 4వ మార్పుకు, ఇంకా ఎన్ని మార్పులకు వాస్తు దోషం ఉంటుందో గుర్తించలేరా?
క్షేత్రస్థాయిలో సమస్యలు లేవా? రైతుల ఆత్మహత్యలు కనబడడం లేదా? రైతులకు కరెంటు కోతలు కనబడడం లేదా? ఆసరా మేము చెప్పే వరకు ఆసరా విషయంలో మీరు చర్యలు తీసుకోలేదే. ఇంకా 7 లక్షల మందికి కట్ చేశారు. ఇవాళ ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర క్యూలో నిలబడ్డారు. ఎవరైతే రేషన్ కార్డులు తీసేశారో మళ్ళీ రేషన్ కార్డులు తీసుకునేది. ప్రజలకు సమస్యలు లేవని మీరు అనుకుంటే. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ ఢిల్లీలో తెలుగు ప్రజలు గణనీయంగా ఉన్న ప్రాంతాలలో కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, బండారు దత్తాత్రేయ, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వివిధ ప్రాంతాలలో పర్యటించారు. గెలుపు తమదే అంటూ ధీమా వ్యక్తం చేశారు. జరుగుతున్నటువంటి పోరాటం ఇది. కేవలం వాగ్దానాలతోటి, కేవలము మెరుపులతోనే కాకుండా ఒక స్థాయి రూపమైనటువంటి అభివృద్ధి కోసం ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని, ప్రత్యేకంగా దక్షిణ భారతదేశం చేసిన వాళ్ళు మరియు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా ముఖ్యమైనటువంటి నాయకులు అందరూ ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరూ కూడా తెలుగు ప్రజలు నివాసం ఉండేటువంటి ప్రాంతాలలో వెళ్ళి భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఓటు వేయాలనేటువంటి ప్రచారాన్ని కొనసాగిస్తారు. 5వ తేదీ వరకు విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాము. నరేంద్ర మోడీ గారు చేసిదే చెప్తారు, చెప్పింది చేస్తారు అనే సామెత మొత్తం దేశం అంతా అనుకుంటున్నారు. అది నిజం. అంచేత వాళ్ళు కూడా అప్పుడు నమ్మారు. వాళ్ళు కూడా మొత్తం అందరూ కూడా తెలుగు వాళ్ళందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వరంగల్ జిల్లా మేడారం సమ్మక్క సారలమ్మ మినీ జాతరకు భక్తులు తరలి వస్తున్నారు. ఈ నెల 4వ తేదీ నుండి 7వ తేదీ వరకు జరగనున్న ఈ జాతరకు అన్ని ఏర్పాట్లు చేశామని నిర్వాహకులు తెలిపారు. మేడారం అడవుల్లో కొలువైనావా సమ్మక్క, శతకోటి భక్తుల నేలుతున్నావా సారక్క. మేడారం అడవుల్లో కొలువైనావా సమ్మక్క, శతకోటి భక్తుల నేలుతున్నావా. వరంగల్లో కంప్యూటర్ మరియు అకౌంట్స్ రంగాలు యువతకు, మహిళలకు ఉపాధిని కల్పించి వారిలో సామర్థ్యాన్ని పెంపొందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మరియు సన్సిల్క్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా 90 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఫిబ్రవరి 4 నుంచి 10వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారని వారు తెలిపారు. మరియు అకౌంటింగ్, రీటైల్ రంగాలలో ఉచిత శిక్షణ మరియు ఉపాధి కల్పించడం కొరకు మెప్మా ద్వారా సంయుక్తంగా సన్స్కిల్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ వారు నిర్వహిస్తున్న ఈ ఉచిత కంప్యూటర్ శిక్షణ కార్యక్రమానికి నగర ప్రజలు, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లోని యువతీ యువకులకు, అన్ఎంప్లాయిడ్ యూత్కి మేము ఈ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు ఉన్న యువతీ యువకులు రిజిస్ట్రేషన్ చేసుకోగలుగుతారు అండ్ చేసుకోండి. ఇందులో ఆధార్ కార్డ్ అండ్ ఇది నెససరీగా ఉంటుంది. ఆధార్ కలిగి ఉండాలి.
మా బ్రాంచెస్ వచ్చేసి నయీం నగర్లో కేర్ ఆఫ్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ బ్రాంచ్లోను మరియు సుబేదారిలోని సన్ స్కిల్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ రాయల్ ఫంక్షన్ హాల్ పక్కన ఉంది. దీనికి మీరు కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి సుబేదారిలో 7396966225 మరియు నయీం నగర్లో 9059981526 ఈ నెంబర్ నందు మీరు మరియు ఆ సెంటర్స్కి వచ్చేసి మీరు వివరాలు తెలుసుకోగలుగుతారు. నా పేరు శ్రీనివాస్. 15 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఢిల్లీ పరిస్థితి దుర్భరంగా తయారైందని మోదీ అన్నారు. ఢిల్లీ ప్రజల బాధలు తీర్చడమే తన లక్ష్యమని మోదీ పేర్కొన్నారు. ఢిల్లీని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపుతామని ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రజలకు హామీ ఇచ్చారు. दो पीढ़ी से रह रहा है, वहीं पर इमारत बनाई जाएगी, वहीं पर उसको पक्का मकान दिया जाएगा. और भाइयों बहनों, ये सब संभव है, सब संभव है. हम बिजली के क्षेत्र में क्रांति करना चाहते हैं. दिल्ली की पहचान क्या है? ये जनरेटर कैपिटल है. जहां भी देखो जनरेटर चलते हैं. गर्मियों के दिनों में तो आप देखिए हर जगह पे जनरेटर, और शाम पड़ते आंखें जलने लग जाती है वायु प्रदूषण के कारण. बिजली के क्षेत्र में वादे नहीं, योजना के साथ चलते हैं. एक बिजली बचाने का काम, एलईडी बल्ब जो बाजार में 400-500 रुपये में मिलता है, वो 10 रुपये में आज पहुंचाया जा रहा है. और साल भर हर महीना 10-10 रुपया लेकर के 500 रुपये का बल्ब एक साल के बाद 100 रुपये में आएगा, 125 रुपये में आएगा. और जिसके घर में 2 बल्ब लग जाएंगे उसकी सालाना 350 से 400 रुपया बिजली की बचत हो जाएगी, उसके पैसे कम हो जाएंगे. एक तरफ बिजली बचाने की दिशा में काम कर रहे हैं, दूसरी तरफ पूरे देश में बिजली उत्पादन की ओर हम तेज गति से आगे बढ़ रहे हैं. और तीसरी बात हम दिल्ली के लिए लाने वाले हैं, रूफटॉप पॉलिसी. हर परिवार अगर चाहता है तो अपनी छत पर सोलर एनर्जी से बिजली पैदा कर सकता है, और वो बिजली सरकार खरीदेगी. बिजली कारखाना आपका छत पे, आपके घर में जो उपयोग करना है करिए, ज्यादा होगा वो सरकार पैसे लेकर के दे देगी, आपकी बिजली का खर्चा चला जाएगा. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ నిధుల సమీకరణపై బీజేపీ చేస్తున్న ఆరోపణలకు ఆమ్ ఆద్మీ ధీటుగా సమాధానం ఇచ్చింది. అన్ని పార్టీల నిధుల సమీకరణపై దర్యాప్తు చేయాలని సవాల్ విసిరింది. తమ పార్టీ తీసుకున్న ప్రతి రూపాయికి లెక్క చూపిస్తామని స్పష్టం చేసింది. बैंकरों में से एक मीरा सान्याल जी, जो हमारी पार्टी की उम्मीदवार भी थी मुंबई से, वो भी मौजूद है. सबसे पहले मैं कुमार भाई से आग्रह करूंगा कि वो जो पत्र, आपको याद होगा कल शाम को आम आदमी पार्टी ने रात 9 बजे एक प्रेस कॉन्फ्रेंस करके घोषणा की थी कि इस देश में राजनीति और पैसे को लेके जो बहस शुरू हुई है, उस बहस का हम स्वागत करते हैं. चाहे ये बहस उस पार्टी पे उंगली उठा के हुई है जो इस देश की एकमात्र पार्टी है जो पैसे के बारे में पारदर्शिता बरतती है, फिर भी हम इस बहस का स्वागत करते हैं. चाहे ये बहस उन लोगों ने उठाई है जो 20-20 हजार करोड़ रुपया लेके बैठे हैं, चाहे ये बहस उन्होंने उठाई है जिनके अपने सरकारी अकाउंट में बताया है कि 70-80% तक पैसा उनका ऐसे स्रोत से है जिसके बारे में कोई सूचना वो नहीं दे सकते, फिर भी हम इस बहस का स्वागत करते हैं. हमने कल कहा था कि हम सुप्रीम कोर्ट से आग्रह करेंगे, मुख्य न्यायाधीश से आग्रह करेंगे कि वो एक एसआईटी का गठन करें, या जो ऑलरेडी एसआईटी बनी हुई है ब्लैक मनी पर, उसको ये काम सौंपें कि वो आम आदमी पार्टी, भारतीय जनता पार्टी और कांग्रेस तीनों के फंडिंग पर की पूरी जांच करे और जो दोषी हो उसके ऊपर कार्रवाई करे. इसमें आम आदमी पार्टी ने आगे क्या कदम उठाया है वो बताने के लिए मैं कुमार भाई से आग्रह. मित्रों, ये बड़े हमारे लिए व्यक्तिगत रूप से आनंद का विषय है कि
राजनीतिक शुचिता और पारदर्शी चंदे के बारे में जो मुहिम हमने उठाई थी, वो हमारे ही बहाने भोपाल गैस त्रासदी की हत्यारी कंपनी डॉव से चंदा लेने वाले और स्विस बैंकों में जिनके 2 अकाउंट पकड़े गए, दोनों से चंदा लेने वाली वे भाजपा और कांग्रेस, जिनके 80% स्रोत अज्ञात हैं, वो चुनाव से 3 दिन पहले उन्होंने अवाम के सहारे ये प्रश्न उठाया है। पिछली बार भी ऐसे ही कई प्रश्न चुनाव हारते देखकर उन्होंने बाप नामक एक पैराशूट संस्था के माध्यम से उठाए थे। वह बाप कहाँ चला गया है पता नहीं है। अभी ఆర్థిక వ్యవస్థలో ఎటువంటి మార్పు చోటు చేసుకుని కారణంగా కీలక రేట్లను యథాతథంగా ఉంచుతామని ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ తెలిపారు. ఆర్బీఐ నిర్ణయంతో స్టాక్ మార్కెట్లు నష్టాల పాలయ్యాయి. అయితే చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి మాత్రం 1% తగ్గించారు. And the details are in the document we have handed out. I'd be happy to address any of the questions there. Many of these are intended to further the growth process, and some are intended to enhance stability of the system. In terms of guidance going forward, the guidance remains what it was when we cut rates, that further action will be in the direction that was initiated, and that it will depend on developments, in particular on developments on the fiscal front, as well as a continuation of the disinflationary process. So our further actions will be driven by the data. Let me stop there and ask Gurjit Patel if he has any question, anything to add. No, not much. One thing that I would like to bring forth is that we are at the midst of a age of competitive depreciation and beggar thy neighbor monetary policies. As you know, the Swiss National Bank abandoned its PAG. Singapore eased its monetary policy on January 28th, and it fell to its lowest level since 2010. Central banks have intervened heavily in the bond markets, bringing yields down to historic lows. This reminds one of an African saying that when elephants fight, the grass suffers. And the economists said that the ECB and Bank of Japan are printing money and devaluing their currencies while the US economy is growing strongly. Anyone who stands in the middle risks getting crushed. I think this forms an important backdrop of our macroeconomic management as we go forward and face these quite unusual challenges. ప్రిన్స్ మహేష్ బాబు సమంత జంట దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు వంటి హిట్ చిత్రాలలో నటించి సక్సెస్ఫుల్ జంటగా పేరు తెచ్చుకుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో కె రాధాకృష్ణ నిర్మించే చిత్రంలో మహేష్ సమంత జతకట్టనున్నట్లు సమాచారం. ఈ చిత్ర షూటింగ్ ఈ ఏడాదే ప్రారంభం కానున్నట్లు ఫిలిం నగర్ టాక్. ఏంటి చూడాలనిపించింది. ఎదురు మంచిది వచ్చింది. తీసుకెళ్ళాలి. నువ్వు తీసుకెళ్ళవే? సరే తీసుకెళ్ళండి. పచ్చడి పచ్చడి చేసా నడుము తడిమేసా పటక్ పటక్ కని గుప్పెడు గుండని కొరుక్ కొరుక్కుని నూనమిలేసా ఈ ఫ్రెంచ్ పిటల్ జర దేక్కరా ఈ తళుకు బెళుకు ఇవి ఇప్పటి వరకు ఉన్న విశేషాలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి టీవీహెచ్ న్యూస్ తెలంగాణ. మీ స్వరం మా గలం.